బీఆర్కే న్యూస్ ఛానల్ కథనానికి అంబర్పేట విజిలెన్స్ అధికారులు అయితే స్పందించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఇండియన్ గ్యాస్ గోడౌన్లోని 80 సిలిండర్లను కూడా సీజ్ చేశారు. సిలిండర్ల సరఫరాకు వాడుతున్న 2 ఆటోలను సీల్ చేసి 2 డెలివరీ బాయ్లను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక నిందితుల నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నట్లు అంబర్పేట పోలీసులు అయితే తెలిపారు. హైదరాబాద్ నగరంలో వంట గ్యాస్ పంపిణీలో అక్రమార్కులు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అటువంటి ఘటనలనే బీఆర్కే న్యూస్ వెలుగులోకి తెచ్చింది. అంబర్పేట ప్రేమ్ నగర్లోని ఇండియన్ గ్యాస్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలను బీఆర్కే న్యూస్ బయటపెట్టింది. అక్షర గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్ పెద్ద సిలిండర్ల నుంచి గ్యాస్ తీసి చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేస్తున్నారు. పెద్ద సిలిండర్ల నుంచి 2 లేదా 3 కేజీల గ్యాస్ను చిన్న సిలిండర్లలోకి మార్చి విక్రయిస్తున్నారు. ఇక పెద్ద సిలిండర్లను తక్కువ బరువుతోనే బుక్ చేసుకున్న కస్టమర్లకు సరఫరా చేస్తూ మోసగిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని స్థానిక ప్రజలతో కలిసి రెడ్ హ్యాండెడ్గా బీఆర్కే ప్రతినిధి కనుక్కున్నారు. అయితే అక్రమాల సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి 80 సిలిండర్లను సీజ్ చేసి 2ని అదుపులోకి తీసుకున్నారు. अरे बाबू जरा 27 రెడీగా బీఆర్కే న్యూస్ ఇంపాక్ట్ అయితే పెద్దగానే పడిందని చెప్పుకోవచ్చు. అంబర్పేటలో తక్కువ బరువుతో సరఫరా చేస్తున్న సిలిండర్లను అయితే పట్టుకున్నారు. అయితే ఈ తక్కువ సరఫరా చేస్తున్న సిలిండర్లను బరువుతో ఉన్న సిలిండర్లను అయితే సరఫరా చేయడం వల్ల స్థానికులు కూడా అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఏం చెప్తున్నారు? మమత, అయితే గ్యాస్ అక్రమాలపై బీఆర్కే న్యూస్ ప్రచురించినటువంటి అయితే టెలికాస్ట్ చేసినటువంటి వార్త ఎఫెక్ట్ కూడా వచ్చిందని చెప్పాలి. అయితే బీఆర్ఎస్ ప్రతినిధి బీఆర్కే ప్రతినిధి ఖచ్చితంగా అక్కడ ఉండైతే ఈ యొక్క తతంగాన్ని మొత్తం టోటల్గా రిస్క్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో అయితే గతం 2-3 నెలల నుండి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏదైతే గ్యాస్ సిలిండర్ 30 కేజీలతోనే రావాల్సినటువంటి గ్యాస్ సిలిండర్ 27 కిలోలు, 1 కిలో 2-3 కిలోలు తక్కువగా వస్తుంది. ఫిల్ మాత్రం అలాగనే ఉంటుంది. గమనించినటువంటి స్థానికులు ఏవైతే వినియోగదారులు ఉంటారో వారి వినియోగదారులందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేయడంతో స్థానికుల పక్షాన నిలబడినటువంటి బీఆర్కే ఛానల్, ఎప్పుడైతే బీఆర్కే ఛానల్ ప్రతిసారి చెప్తూ వస్తుంది స్థానికుల పక్షాన ఉంటూ నిజాలను నిర్భయంగా చూపిస్తామనే అటువంటి ట్యాగ్ లైన్ తో వచ్చినటువంటి బీఆర్కే న్యూస్ ఛానల్ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంది. ఆ యొక్క అక్రమాలను వెలికి తీసిందని చెప్పాలి. అదే విధంగా అంబర్పేటలో ఉన్నటువంటి 2 భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ మరియు అక్షర గ్యాస్ ఏజెన్సీ 2 కంపెనీలు చెందినటువంటి వారు ఈ యొక్క ఏజెన్సీ వారు ఆటోలో వస్తున్న క్రమం లోపల 30 కేజీలు రావాల్సిన సిలిండర్ 25 కిలోలే వస్తున్నందున ఆ సమాచారం అందించారు. ఉటావుటిన అక్కడికి ఏఎస్ఓ ఏదైతే విజిలెన్స్ అధికారి ఉంటారో ఏఎస్ఓ రావడం జరిగింది. ఆ యొక్క తూకానికి ఆమె దగ్గర నుండి తూకానికి చేసిన పక్షం లోపల 27 కేజీల గ్యాస్ రావడం చేత ఆ యొక్క 2 వెహికల్లను కూడా సీజ్ చేశారు. 2 ఆటోలను సీజ్ చేశారు. మొత్తం టోటల్ గా 80 సిలిండర్లను సీజ్ చేసి 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే ఈ కథనాన్ని మొత్తం టోటల్ గా ప్రచారం చేసినందుకు బీఆర్కే న్యూస్ ఛానల్ కు ప్రత్యేకంగా అయితే స్థానికులు అయితే కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. అలాగే ఈ గ్యాస్ ఫిల్లింగ్ కి సంబంధించిన స్టేషన్ కి సంబంధించిన అధికారులు కానీ అలాగే అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళు కానీ యజమాని వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు, అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఈ బాయ్స్ చేసిన పనికి? అయితే వాళ్ళు తప్పు కప్పిపుచ్చుకోవడానికి అయితే వీళ్ళపైన నెట్టేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళు కూడా రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, బీఆర్కే న్యూస్ తో మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క అక్రమాల గురించి తమకు తెలియదంటూ గోదాం నుండి వచ్చినటువంటి సిలిండర్లు డైరెక్ట్ గా ఇక్కడ రావడం చేత ఈ యొక్క మధ్యలో ఈ యొక్క దారి మళ్లింపు జరిగిందంటూ మధ్యలో వీళ్ళు చేసిన ఈ యొక్క డ్రైవర్ అని డెలివరీ బాయ్ కానీ చేసిన తతంగం మాత్రమే ఇది మాకు తెలియదంటూ అయితే కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క డ్రైవర్
ఎవరైతే ఈ యొక్క డెలివరీ బాయ్స్ ఉన్నారో డెలివరీ బాయ్స్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, విచారణ చేస్తున్నారు. అదే దర్యాప్తులో మాత్రం ఖచ్చితంగా ఒకవేళ యజమాని వీళ్ళ యొక్క ఎవరైతే ఏజెన్సీదారులు ఉన్నారో ఏజెన్సీదారులు చేయమని చెప్తే కనుక వాళ్ళపైన యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. లేదంటే వీరే కనుక ఒకవేళ అక్కడి నుంచి వచ్చిన తర్వాత యజమానులకు తెలియకుండా యజమానులకు తెలియకుండా వీళ్ళే కనుక అక్రమాలకు పాల్పడితే వీళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు. స్థానికులైతే ఇరువురి పైన మండిపడుతున్నారు. ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్యాస్ ఏజెన్సీ తగ్గిందంటే మాత్రం గ్యాస్ ఏజెన్సీదారులే దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి అందరిపైన గ్యాస్ ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలి. మరియు ఈ యొక్క ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో ఉన్నారో ఇది మొత్తం టోటల్ గా గిట ఈ యొక్క తతంగానికి మొత్తం కారకులైనటువంటి వారిని అందరినీ కూడా శిక్షించాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ యొక్క పెద్ద సిలిండర్ల నుండి చిన్న సిలిండర్ డంప్ చేస్తున్నటువంటి సంస్థ ఎక్కడైతే ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా శిక్షించాలి. దాన్ని కూడా వీళ్ళు విచారణ చేపట్టాలి. వారికి గిట తగిన ఇచ్చేయాలని కూడా స్థానికులు మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అన్ని చెక్ చేసి వీడియోలో కూడా